ఒకప్పుడు మన సాహిత్యం, నాటకాలు, పత్రికలు, రచనలు ఇవన్నీ కూడా గ్రామిక భాషలో ఉండేవి. గ్రామిక భాష బాగా చదువుతున్న కొంతమంది పండితులకు మాత్రమే అర్థమయ్యేది. సామాన్య ప్రజలకు అసలు గ్రామిక భాష గ్రంథాలు రచించడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి భాష. ప్రజలు మాట్లాడే భాష సామాన్యంగా సరళంగా ఉంటే పాఠ్య పుస్తకాలు, కవులు, రచయితల రచనల్లో సరళంగా లేని గ్రామిక శైలితో ఇష్టంగా భాష ఉండడాన్ని గిడుగు గారు గమనించారు. పాఠ్య పుస్తకాలు, రచనలు వ్యవహారిక భాషలోనే ఉండాలని ఆయన ఉద్యమించారు. వ్యవహారిక భాష అనగా మనం మాట్లాడే భాషనే వ్యవహారిక భాష అని, వాడుక భాష అని కూడా అంటారు. అందుకొరకు ఆయన అనేక సమావేశాల్లో అధికారుల ముందు తన వాదనను విన్నవించారు. ఎంతో బాగా వ్యవహారిక భాష యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ అర్థమయ్యేలా తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఆంధ్రదేశమంతటా కూడా ప్రచారం చేశారు. బాయ్స్ 10th క్లాస్ రెడీగా ఉన్నారా? అదేవిధంగా స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే వచ్చి పేర్లు రాయి స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, పాటలు పాడేవాళ్ళు కానీ కూడా ఉన్నాయి.